పిఎంసి ప్రేక్షకులకు నా ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామములు. నా పేరు దుర్గా నారాయణ ప్రసన్న అప్పారి. నా పూర్తి నామధేయము మా తల్లిదండ్రులు పెట్టినది. నన్ను చిన్నప్పటి నుండి కుటుంబంలో జ్యోతి అనే పేరుతోటి ఇంటి పక్కల అందరూ అత్తగారింట్లో, పుట్టింట్లో అందరూ కూడా జ్యోతి అనే పిలుస్తారు. అదే నా వ్యవహారిక నామంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈరోజు నాకు ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఇంతటి అద్భుత అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నేను మొట్టమొదటిసారిగా ధ్యానంలోనికి నా భర్త శ్రీ ఆకుపాటి శ్రీనివాసులు గారు ఆయన గారి ద్వారా నేను ధ్యానంలోనికి రావడం జరిగింది. నాకు ఖచ్చితంగా 27 సంవత్సరాల వయసులో నేను ధ్యానంలోకి అడుగుపెట్టడం జరిగింది. మా వారు గుంటూరులో వాళ్ళ అన్నగారు ప్రోత్సాహం వల్ల గుంటూరులో ఒక ధ్యాన కార్యక్రమానికి హాజరై ఉన్నారు. అప్పుడు నాకు ధ్యానం గురించి అంతగా తెలియదు. ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. నేనేంటంటే ఆ ధ్యానం గురించి నాకు తెలియకపోవడం వల్ల నేను ఎప్పుడు ధ్యానం చేయాలి అనే ఆలోచన నాకు రాలేదు. ఒకరోజు అమరావతి ధ్యాన కార్యక్రమానికి మా వారు వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆయనతో పాటుగా కొన్ని పాకెట్ బుక్స్, పిరమిడ్ బుక్స్ తెచ్చారు, మెడిటేషన్ బుక్స్ తెచ్చారు. అలాగే హ్యాంగింగ్ పిరమిడ్ కూడా తెచ్చారు. అప్పుడు నేను ఇవన్నీ ఎందుకు తెచ్చారండి అని మాత్రమే అడిగాను. దాంతోపాటు మా వారు కొన్ని సీడీలు కూడా తెచ్చారండి. ఇక్కడే నా లైఫ్ టర్న్ అయింది. ఎలా అంటే ఆయన పక్క రూమ్లో టీవీ పెట్టుకొని సీడీలు పెట్టుకొని చూస్తూ ఉన్నారు. నేను ఏంటో పని చేసుకుంటూ అలాగా యథాలాపంగా ఒక చెవి వేశాను. దాంట్లో పత్రి సారు క్యాసెట్ అండి అది. పత్రి సారు క్యాసెట్ ఆయన చూడగానే ఒక సమ్మోహనం, నాకు తెలియకుండానే ఆ క్షణాన నేను నిలబడిపోయాను. ఏం చెప్తున్నారా అని అన్నీ చాలా అద్భుతంగా అనిపించాయి నాకు వినడానికి. నిలబడిపోయి విన్నాను. నేను మొత్తం విన్నాను. విన్న తర్వాత ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్నాను, నేను ధ్యానం చేయాలి. సారు మీకేది కావాలంటే అది మీ దగ్గరే ఉంది, మీరెవ్వరూ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే ఆ రోజు రాత్రి నేను బాగా చక్కగా తలస్నానం చేశాను. అది ఎంత మంచి రోజు, ఎంత శుభకరమైన రోజు నా జీవితంలో. పిరమిడ్ కింద కూర్చున్నాను, ధ్యానం చేశానండి. ఆ రోజు నా జీవితంలో మొట్టమొదటిసారి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు కలిగిన అనుభవము వర్ణనాతీతం. ఎందుకంటే ఫస్ట్ నేను కూర్చున్న కొన్ని సెకండ్లలోనే నా గుండె చప్పుడు నేను విన్నాను. ఎంతో నిశ్శబ్దంగా ఆ గుండె చప్పుడు వినడం జరిగింది. అలాగా ఇంకొంచెం సమయం గడవగానే నాకేమనిపించిందంటే లోపల ఎవరో ఉన్నారు అనిపించింది. ఆ లోపల ఎవరో ఉన్నారు అని ఆ ధ్యానం అయిపోయిన తర్వాత నేను లేచి బయటికి వచ్చి, ఏమండి లోపల ఎవరో ఉన్నారండి, నేను శరీరం కాదండి అని చెప్పాను. ఇదే విషయాన్ని నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ, మా సిస్టర్కి అందరికీ చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి నేను ధ్యానాన్ని వదిలిపెట్టలేదు. బుక్స్ అంటే నాకెంతో ఇష్టమండి. మా సారు బుక్స్ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. అలా ఈ రోజుకి కొన్ని వందల పుస్తకాలు నేను కూడా చదివుంటాను. ఈ ధ్యానం వల్ల నాకు కలిగిన ఎన్నో 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 లాభాలు ఎన్నో ఉన్నాయి. అసలు ధ్యానం అనే పదము కూడా విని ఉండం. అలాంటిది ఈ రోజున ధ్యానం అంటే ఏంటి, ఆత్మ అంటే ఎవరు, ఆత్మస్వరూపులేంటి, ఆత్మ పదార్థం ఏంటి, విశ్వం ఏంటి, ఈ ఏంజెల్స్ ఎవరు, ఇలాంటి విషయాలు ఒకప్పుడు శూన్యంలో ఉన్న నేను ఈరోజు శూన్యం టు శూన్యం. ఆ రోజు ఏమీ తెలియని శూన్యస్థితిలో ఉన్నాము. ఈ రోజున
శూన్య స్థితి అంటే ఏంటి, నిజమైన నిర్వచనాన్ని ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మరి ఇంతటి గొప్ప అవకాశాన్ని, ఇంతటి గొప్ప జ్ఞానాన్ని నాకు అందించిన వారు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు. మేము ధ్యానానికి వచ్చి దాదాపు 12 సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ధ్యానం విడవకుండా చేస్తూనే ఉన్నాము. ఈ ధ్యానంలో అనుభవాలు వర్ణనాతీతం. ధ్యానంలో కూర్చోగానే ఏదో ఒక అనుభవం అయితే వస్తూ ఉంటుంది మాస్టర్స్. నాకు కలిగిన అనుభవాలు కొన్ని మీకు క్లుప్తంగా చెప్తాను. ఒకరోజు ధ్యానంలో నిద్రలో ఉన్నప్పుడు నా యొక్క కాంతి శరీరము చాలా ఎత్తుకు వెళ్ళిపోయింది మాస్టర్స్. ఎంత కాంతి అంటే సూర్యకోటి తేజంతో అది ఎంతో అందంగా చక్కగా పైకి వెళ్ళిపోతూ ఉంది మాస్టర్స్. ఆ టైంలో నాకేం తలంపు వచ్చిందంటే, నేను వెళ్ళిపోతే నా పిల్లలేమవ్వాలి అనే ఒక ఆలోచన ఎప్పుడైతే నాలో కలిగిందో, వెంటనే నా కాంతి శరీరం తిరిగి నా శరీరంలోకి రావడాన్ని నేను స్పష్టంగా చూశాను. ఇది ఒక అనుభవం. అలాగే ఎన్నో జరగబోయే దర్శనాలు నాకు ముందుగానే థర్డ్ ఐ ద్వారా నాకు ముందుగానే మాస్టర్స్ చూపించడం జరిగింది. ఇంకా అలాగే ఒకరోజు నేను చిన్న ప్యాడ్ ఫోన్ పట్టుకొని ఏదో ఫొటోస్ దిగుతున్నాను మాస్టర్స్. ఆ సెల్ఫీ ఫోటోలో నాకు నా సిల్వర్ కార్డ్ కనిపించడం జరిగింది. ఏంటా ఇది అని దాన్ని చాలా పరీక్షగా చూశాను మాస్టర్స్. అది నీలి, మన యొక్క గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు మంట నీలి రంగులో ఉంటుంది కదా, అలాంటి నీలి రంగులో ఒక బొడ్డు దగ్గర నుండి ఒక సన్నని తీగలాగా అక్కడి నుండి బయలుదేరుతూ నా తలపై భాగం వరకు వెళ్ళింది మాస్టర్స్. ఆ ఫోటో పడింది. నేను ఏంటా ఇది అని నాకు అర్థమైంది. ఓ, ఇది సిల్వర్ కార్డ్. మరి సిల్వర్ కార్డ్ అంటే వైట్గా ఉండాలి కదా, మరి బ్లూగా ఎందుకుంది? ఇది సిల్వర్ కార్డ్ అయినా కాదా, అది చూద్దాం అనుకున్నా మాస్టర్స్. దానికి మరి ఎక్కడ చూడాలి? నేను లోక్ సంగ్రాంప గారు రచించిన బుక్ మరణం లేని మీరు సూక్ష్మ శరీరయానం తీశానండి. తీసి నేను నాకు కావలసిన సమాచారానికి సందేహ నివృత్తి చేసుకోవడానికి దాంట్లో చూసినప్పుడు దాంట్లో ఒకే పాయింట్ ఉంది. ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తులకు సిల్వర్ కార్డు లేత నీలి రంగులో ఉంటుంది అని అది స్పష్టంగా రాయబడి ఉంది మాస్టర్స్. అలా నేను నాకు కనిపించిన ఆ దృశ్యాన్ని సందేహ నివృత్తి ఆ విధంగా చేసుకున్నాను మాస్టర్స్. ఇలా ఎన్నో 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 అద్భుతాలు ఈ ధ్యానంలో నేను పొందడం జరిగింది. బ్రుకుటి మధ్యలో నా యొక్క శ్వాస ఆగిపోయి ఎంతో 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 అనుభూతిని, ఎంతో హాయిని అనుభవించడం జరిగింది మాస్టర్స్ నాకు. ఇంకా ధ్యానంలో ఉంటే మనము సపరేట్గా సంకల్పాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మాస్టర్స్. ఎందుకంటే మనం చేసేది సరి అయిన పని అయినప్పుడు మనము వేరుగా ఎటువంటి సంకల్పాల జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము ఎప్పుడూ కూడా వర్తమానంలోనే ఉంటాము. అలాగే యద్భావం తద్భవతి అనేది కూడా మనము ఎప్పుడు మనం ఎరుకలో ఉంటాం కాబట్టి అవన్నీ కూడా జరిగిపోతుంటాయి మాస్టర్స్. ఎందుకంటే మేము ఎన్నో ఈ ధ్యానంలో ఇలాంటి సంకల్పాలు నెరవేరిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. నేను మా వారు కూడా ఉద్యోగరీత్యా ఎక్కడ ఏ ప్రదేశము మాకు అనుకూలంగా ఉంటుందో ఆ ప్రదేశానికి మమ్మల్ని ఆ మాస్టర్స్ అక్కడికి ట్రాన్స్ఫర్స్ చేయించడము అలా జరుగుతూ ఉండేది మాస్టర్స్. అలాగే మనకి పత్రి సార్ చెప్పినట్టు శ్వాసే మీ గురువు అనేది నిజంగా పత్రి సార్ ఒక మాట అన్నారు అంటే అది ఎంత సత్యవాకో అది మన దృష్టికి వచ్చినప్పుడు చాలా చక్కగా అవగాహన మనంతట మనకే కలిగిపోతుంది మాస్టర్స్. నేను పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా ఒక సందేహం వచ్చిందనుకోండి, అది వెంటనే దానికి సంబంధించిన సమాధానం కూడా నాలోనే వస్తుంది.
మనం ఎవరు ఏ గురువు దగ్గరికి వెళ్ళనవసరం లేదు. మీ శ్వాసే మీకు గురువు అని చెప్పిన పత్రి సార్ మాటలు ఎన్నోసార్లు నాకు ఎన్నో సందేహాలు కలిగినప్పుడు నాలో నుండి నాకు ఎన్నోసార్లు సమాధానం రావడము, అది సంతృప్తికరంగా ఉండడము నేను ఎన్నోసార్లు నా అనుభూతికి గురయ్యాను మాస్టర్స్. అలాగే ఈ పిరమిడ్ మెడిటేషన్ ద్వారా మేము ధ్యాన ప్రచారం కూడా చేశాం మాస్టర్స్. ముందుగా నేను ధ్యానం నేర్చుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మా చెల్లెలకు, అలాగే నా చుట్టుపక్కల ఉన్నవారికి, అలాగే మా యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కూడా చెప్పడము. అంతేకాకుండా నేను పనిచేసే చోట మా యొక్క కొలీగ్స్కు, మా బంధువులకు వీళ్ళందరికీ చెప్తుంటాం మాస్టర్స్. కొంతమంది వింటూ ఉంటారు, కొంతమంది విని అంగీకరిస్తారు మాస్టర్స్, కానీ కొంతమంది దాన్ని విభేదిస్తారు. మీరు బలవంతంగా మా మీద ధ్యానాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు అని మా మీద వాదనకు దిగిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళతో మేము వాదనకు బదులు చెప్పి వాళ్ళు విని నమ్మే వరకు అలాగే ఉంటారు అని అంతవరకు మేము కట్ చేస్తాం మాస్టర్స్, దాన్ని పొడిగించకుండా. అదే మన పత్రి సార్ చెప్పేది కూడా అదే కదా, ఎక్కడైతే మన మీద నమ్మకం ఉంచుతారో అలాంటి వాళ్ళకి ఈ ధ్యానం గురించి చెప్పడము సరియైన పద్ధతి. అలాగే శాకాహారం మాస్టర్, మా కుటుంబము మాంసాహార కుటుంబం అయినప్పటికీ మేము ఈ ధ్యానం ద్వారా పూర్తిగా శాకాహారులమయ్యాము. ఎలాగంటే మనకి తెలియదు మాంసాహారం అనేది మనము తీసుకోకూడని ఆహారము అనే విషయము పత్రి సార్ చెప్పే వరకు కూడా నిజంగా మాకైతే మాత్రము ఈ మాంసాహారము అనేది సరియైన ఆహారము కాదు అనే విషయం మాకైతే తెలియదు మాస్టర్. ఇది నిజంగా పత్రి సార్కి కృతజ్ఞతలు. ఈ రోజున ప్రపంచం మొత్తము శాకాహార జగత్తు కావాలి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి చెప్పాలి మాస్టర్స్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఈ పొదిలి పట్టణంలో మాకైతే ఛానల్ ప్రోగ్రెస్లో లేదండి. ఒంగోలు వాళ్ళు వచ్చి అడిగారు మమ్మల్ని, మీరు కొంచెం డొనేట్ చేసుకొని మీ అంతటా మీరు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలి అని చెప్పినప్పుడు మేము ఒక 4-5 కలిసి కొంత డబ్బు వేసుకొని ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని మేము ఉద్ధరించుకోవడం జరిగింది మాస్టర్స్. ఈ ఛానల్ విశ్వవ్యాప్తమై మనకి ఈ రోజున ఈ పిరమిడ్ మెడిటేషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవడానికి ఎంతో అతి త్వరగా పురోగతి పొందుతున్నందుకు మనము ఆ యొక్క విశ్వాత్మకు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఇంత గొప్ప సంకల్పము అతి తక్కువ కాల వ్యవధిలో నెరవేరి ప్రతి ఒక్కరూ కూడా మెడిటేషన్ తెలుసుకునే దానికి ఈ యొక్క ఛానల్ ఎంతగానో శ్రమిస్తుంది. మరి ఆ మెడిటేషన్ ఛానల్ పిఎంసిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాస్టర్. ఈ ధ్యానం వల్ల నేను పొందిన అనుభవాలు, లాభాలు ఎన్నో ఉన్నాయి. అయితే నేను అందరికీ ఇచ్చే సందేశం ఒక్కటే మాస్టర్స్, ఏంటంటే మన పనులు మనం చేసుకుంటూనే ప్రతిరోజు ఒక 3 గంటలు ధ్యానము చేసుకుంటూ ఉంటే అది మనకు, మన కుటుంబానికి, మన ఆత్మ పురోగతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను అలాగే చేస్తున్నాను మాస్టర్స్. మార్నింగ్ 1 గంట సేపు, అలాగే ఈవినింగ్ 1 గంట సేపు, నైట్ 1 గంట సేపు చొప్పున నా యొక్క టైం టేబుల్ని నిర్ణయించుకొని నేను నా కాల వ్యవధిని మెడిటేషన్కు నేను కేటాయించాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో ఈ ధ్యానాన్ని వదలకుండా ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి కూడా పంచి ధ్యాన జగత్తును చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.